మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రుణానికి సంబంధించిన ఇబ్బందులు కూడా కొన్ని మీకు ఎదురు కావచ్చును. తొందరపడకుండా ఓపికతోని ప్రశాంతంగా ఉండండి. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈరోజు మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. మకర రాశి వారు ఈరోజు శివాలయాన్ని సందర్శించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు. కుంభరాశి. మీ యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్కు సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్థానచలనం ట్రాన్స్ఫర్కు సంబంధించినటువంటి పనులు కూడా మీ ముందుకు వస్తాయి. వ్యాపార రంగం లోపల కొంత కలిసి వస్తుంది. ముఖ్యంగా ఫైనాన్సు, ఐటీ, రియల్ ఎస్టేట్ వారికి ఈరోజు కొంత లాభదాయకంగా చెప్పుకోవచ్చును. మీ యొక్క ఇంటి లోపల శుభవార్తను వినే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు శివునికి 11 ప్రదక్షిణాలు చేసి ఒక కొబ్బరికాయను సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి. శుభవార్తను వింటారు. దూర ప్రయాణాలకు సంబంధించి విదేశీ యానము చేసేవారికి కొంత ఈరోజు శుభవార్త అందుతుంది. పై చదువులకు వెళ్ళినా లేదా తన యొక్క పిల్లల్ని చూసేందుకు దూర ప్రయాణ విదేశాలకు వెళ్ళే వారికి ఈరోజు కొంత అనుకూలంగా వార్తలు వింటారు. కలిసి వస్తుంది. ఫైనాన్స్ పరంగా కొంత మీకు మేలు జరిగి ఇతరులకు సహాయం చేసే అవకాశం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు శివునికి తిలాక్షింతలు అంటే నువ్వులు బియ్యం కలిపి సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.